హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు అయితే నా షాప్ చూపించేద్దామని ఫుల్ వీడియో ఒకటి ప్లాన్ చేశానండి. ఆల్రెడీ ఇప్పుడు నా షాప్ వీడియో అయితే ఇక్కడ మీకు చేస్తున్నాను, చూసారు కదా. సో ఈ షాప్ పెట్టేటప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా జనరల్గా. సో నేను చేసినవి అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. చూసారు కదా, అది నా షాప్ ఒకటి అనమాట. ఇది వచ్చేసి షాపు. ఇదిగో సిల్వర్ సన్ మిషన్, కటింగ్ టేబుల్ అండ్ కౌంటర్, జిగ్ జాగ్ మిషన్, ఇంకా ఎక్స్ట్రా మిషన్ కూడా ఉంది. అది ఇప్పుడు మీరు చూస్తే తట్టుకోలేరు అనమాట. సో ఇవన్నీ బ్లౌజులు, శారీస్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్. ఇక్కడికి వచ్చినాము మా వర్కర్ అనమాట. వర్క్ లేనప్పుడు అలా ఫోన్ చేస్తూ ఉంటారు, ఏం చేస్తాం, జీతం ఇవ్వడం తప్పదు కదా, ఇంకా అలా నెట్టుకొచ్చేస్తాం. ఇది నేను వీడియోస్ చేసే స్టాండ్, లైట్ అండ్ స్టాండ్ ఇక్కడే పెట్టేసుకుని వీడియోస్ అన్ని ఇక్కడే సెట్ చేసేస్తాను. షాప్ పెట్టేటప్పుడు ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్తో చెప్తాం కదా, వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారు. ఓకే నువ్వు పెట్టుకో అన్నారు, అంతా బాగానే ఉంది. పక్కన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మనల్ని ఎంత ఇది చేస్తారంటే ఎదగనివ్వరు, అలా అని చెప్పి తొక్కుపడారు అనమాట. మాటలతో మన పక్కనే ఉంటూ మనకి గోతులు తీస్తూ ఉంటారు. వాళ్ళ గురించి అయితే చెప్తున్నా. నేను షాప్ పెట్టేటప్పుడు కొంతమంది అన్నారనమాట, ఊళ్ళో చాలా టైలరింగ్ షాప్స్ ఉంటే అందరినీ వదిలేసి నీ దగ్గరికే వచ్చి బ్లౌజులు ఇస్తారని నమ్మకం ఏంటి, ఇలా అన్నీ చెప్పారు. సర్లే అని చెప్పి అయినా నేను ఏమీ పట్టించుకోలేదు. ఓకే నేను యాక్సెప్ట్ చేశాను. సరే అది ఎవరి టాలెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు నా స్టిచ్చింగ్ నచ్చింది అనుకోండి, వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు. నచ్చలేదు అనుకోండి ఇవ్వరు అని చెప్పి నేను అనుకున్నా. సరే ఫ్యాన్సీ ఐటమ్స్ పెడదాం అనుకుంటున్నా అన్న. ఆల్రెడీ ఉన్నాయి కదా ఇంకెందుకు అంటే, ఓకే ఇప్పుడు నా దగ్గరికి బ్లౌజ్ కుట్టించుకోవడానికి వస్తారు కస్టమర్స్. వాళ్ళకి ఏమైనా ఐటమ్స్ నచ్చితే తీసుకుంటారు కదా, అవేమి వేస్ట్గా పోయేవి కాదు కదా అన్నట్టు ఇలా ప్లాన్ చేసి అయితే టైలరింగ్, ఫ్యాన్సీ ఐటమ్స్, శారీస్, కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకొని వచ్చాయండి. ఓకే తీసుకొచ్చాక అంతా బాగానే ఉంది బిజినెస్ అయితే. అట్లా అని బాగా హై లెవెల్లో ఉందని చెప్పలేను, అలా అని మరీ లోలో ఉందని చెప్పలేను. ఓకే బాగానే వెళ్తుంది ఇంతవరకు అయితే. ఎప్పుడైనా మనకి తెలుసు కదా, అప్పుడప్పుడు బతుకం వస్తూనే ఉంటుంది. అప్పుడు షాప్ బంద్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడైతే కస్టమర్స్ గురించి మాట్లాడుకుందాం. కస్టమర్స్ అండి, బ్లౌజులు కుట్టించుకునేటప్పుడు వస్తారు, వచ్చి బ్లౌజ్ ఇచ్చి ఈ ఒక్కటి కుదిరితే ఇంకా చాలా బ్లౌజులు ఉన్నాయండి, మొత్తం అన్నీ మీ దగ్గర వేస్తామంటారు. కుట్టించుకున్నాక బేరాలు ఆడతారు. బేరాలు ఆడి ఎంతో కొంత తగ్గించి కుట్టించుకుంటారు. తర్వాత మనం కుట్టేసాక వాళ్ళు బ్లౌజ్ వేసుకొని చూస్తారు, పర్ఫెక్ట్గా ఉందంటారు, వెళ్ళిపోతారు. వేరే ప్లేస్కి వెళ్ళి పలానోళ్ళు బ్లౌజ్ కుట్టారండి మాకు సెట్ అవ్వలేదు, మీ దగ్గర కుట్టించుకుంటాం, మీరు కుడితే మొత్తం అన్నీ మీకే ఇస్తామంటారు. ఏదో మూవీలో ఉన్నదంతా మీకే అన్నట్టు అటు ఇటు మారుస్తూ ఉంటారండి. అట్లా చేయకుండా కొంచెం మా కష్టం కూడా మీరు చూసుకోండి. మేమెంత కష్టపడతాము ఒక బ్లౌజ్ కుట్టాలంటే. అలా ఉంటాయి అనమాట షాప్ పెడితే బాబు. షాప్ అనే కాదండి, ఏ ప్రొఫెషనల్లోనైనా ఏదో ఒక ఇబ్బంది అయితే ఉంటుంది. ఇబ్బంది ఉందని ఖచ్చితంగా అయితే మానేయకండి. మీరు ఏమనుకుంటున్నారు అది కంపల్సరీ కష్టమో నష్టమో సాధించి తీరాలి మీరు. సో నాకైతే ఎప్పటి నుంచో అనుకునేదండి, నాకంటూ ఓన్గా ఒక షాప్ పెట్టుకోవాలి అని. సో ఇట్లా ఈ షాప్ అయితే పెట్టుకున్నాను అనమాట. షాప్ కొంచెం గందరగోళం ఉంది, చూసి మాత్రం భయపడకండి. మొత్తం నీట్గా సర్దుకున్నాక ముళ్ళకైతే ఫుల్ వీడియో అయితే చేస్తాను. సో ఈరోజైతే మన బద్దకానికి ఆస్కర్ ఇవ్వచ్చు అనమాట. ఆస్కర్ అవార్డు ఆర్డర్ పెట్టాను, చేస్తున్నారంట. ఈరోజు కుట్టిన బ్లౌజ్ అనమాట ఇది. దీని మడతలు చూస్తేనే అర్థమైంది మీకు ఎంత మంచి గుర్తు వదిలేసాను ఇక్కడ. ఇది ఈ కస్టమర్ ఈవినింగ్ వస్తారు, వేసుకొని వస్తారు, ఏమంటారో మీకు చెప్తానండి నేను కంపల్సరీ. సో ఇట్లా కలకమేడ అయితే పెట్టేసి డీప్ నెక్ అనమాట కలకమేడ. ఇదైతే మన షాప్లోదండి, ఈ శారీ అయితే మన షాప్లోదే. ఇటువంటి ఇంకా మన దగ్గర కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే మన షాప్ని విజిట్ చేయండి. సో ఇంతే అండి ఈ వీడియో అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.